సాక్షి పండుగ సంబరాలు నిర్వహిస్తోంది. ఇది 2వ సంవత్సరం. విశేషంగా ఇది ప్రతి దసరా టైంలోనూ, అది కూడా 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దాదాపు 17 రోజులు, ప్రతిరోజు కూడా ఒకళ్ళని లక్షాధికారి చేసే ఉద్దేశంతో చేయబడింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, పండగ సీజన్ కన్నా కొంచెం ముందు సేల్స్ కొంచెం డౌన్ అవుతుంది, పండగ రాగానే పికప్ అవుతుంది. సో దాన్ని కవర్ చేయడానికి అండ్ షాప్ ఓనర్స్కి కూడా, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సదవకాశం. సో దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే 16 రోజుల పండగ మనకు తెలుసు, ఏది పెళ్ళవగానే అల్లుడు రావడం. ఇది 17 రోజుల పండగ అనమాట, ఒక్కరోజు ఎక్కువ. ఎప్పటికప్పుడే పండగ అడిగి అదే, కానీ ప్రతిరోజు దండగ పండగ అవుతాయి. నాకు తెలిసి బ్రేక్ వేసేస్తున్నాను, ఏదో అసెంబ్లీలో మైక్ తీసుకున్నప్పుడు చూసారా, మీరు కూర్చోండి కూర్చోండి అంటున్నా కూర్చోకుండా మైక్ లాక్కున్నట్టు మా ఊరి దగ్గర నుంచి మైక్ లాక్కున్నాను. కాకపోతే పండగ వస్తే దండగ, కానీ సాక్షి పండగ మాత్రం చాలా మెండుగా ఉంది. కెవ్వు కేక కదా. ఓకే, సో ఈ పండుగ సందర్భంగా 17 మంది విన్నర్స్ని సెలెక్ట్ చేసాం. ఒక్కొక్కరిని మనం ఇక్కడికి పిలిచి వాళ్ళకి బహుమతి ప్రదానం చేద్దాం. అంతకన్నా ముందు వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఒక మంచి గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సరదాగా మేము కొన్ని చిలిపి క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైనా కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్లు వచ్చేసి కూడా ఉన్నాయి. సో రెడీగా మీరందరూ? మీ బుర్రలకి కాస్త పదును పెట్టండి. ఓకే, ఈరోజు దుర్గాష్టమి కదా, సరదాగా దుర్గాదేవి గురించి అడుగుదాం. అమ్మాయిలు చాలామంది దుర్గా అనే పేరు కూడా మామూలుగా ఉంటే పర్లేదు, కానీ ఆ అమ్మాయి కనుక అందంగా ఉంటే, దుర్గా అనే పేరు పెట్టుకున్న అమ్మాయి కనుక అందంగా ఉంటే వాసన బాగుండదు. ఎందుకని ఎవరు చెప్తారో వాళ్ళకి బంపర్ ఆఫర్. గిఫ్ట్లు కూడా ఉన్నాయి. పర్లేదు, మీరు లేవద్దు, ఎందుకంటే మీరు లేస్తే ఎక్కువ అన్నం తింటారని నాకు భయం వేసింది. నేనే వస్తున్నాను, మీరు చెప్తారా? అన్నయ్య మీరేం చేస్తుంటారు? నేను సాక్షి ఎంప్లాయీ. అంటే వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఈయన తీసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఓకే పర్లేదు, ఎందుకంటే టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి. బ్రదర్ చెప్పండి. ఓకే, దుర్గా అందంగా ఉంటుంది అన్నారు కదా, కామన్గా చెప్పేటప్పుడు దుర్గంధంగా ఉంటుంది అంటారు. దుర్గంధం అంటే బ్యాడ్ స్మెల్. దుర్గంధం అంటే బ్యాడ్ స్మెల్. దుర్గంధంగా ఉంటుంది అంటే బ్యాడ్ స్మెల్ అనమాట. సూపర్, ఒకసారి చప్పట్లు కొట్టారు మనోజ్ అన్నయ్యకి. నాకు చప్పట్ల ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం. అయినా ఇంకోటి ఏంటంటే, మనోజ్ అన్న నేను ముందే ఫిక్స్ అయిపోయాను, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను మీకు ఇవ్వకూడదు అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ నువ్వు ఇప్పుడు స్టేజ్ ఎక్కాల. ఏం చదువుతున్నావు? శ్రీ స్వామి చిన్నజీ ఇంటర్నేషనల్. నాకు ఒక మొక్క అర్థం కాలేదు, కానీ బాగుంది. సో మ్యాటర్ ఏంటంటే, చెప్పినాను 1, 2, 3 చెప్తావా, 1, 2, 3, 4 చెప్తావా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చాలు, 100 చెప్పుకో, వీళ్ళు మళ్ళీ నన్ను బొంద పెట్టేస్తారు. సో అయితే మమ్మీ ఏం పిలుస్తావు ఇంట్లో? యాక్చువల్లీ 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 10 నెంబర్స్ ఉన్నాయి కదా. 10 అంకెల్లో ఒక అంకెని రమ్మంటే దేవుడు వస్తాడు. ఏ అంకె అది చెప్పండి. ఎందుకంటే అప్పుడప్పుడు మా శేఖరు ప్రతిరోజు 7 గంటల నుంచి 11 గంటల వరకు వస్తూ, 7 గంటల నుంచి 8 గంటల వరకు సాక్షిలో ఉన్న మ్యాటర్స్ అంతా చెప్తూ మిమ్మల్ని అందరినీ అలరించే మావాడు ఎప్పుడైనా ఒకసారి పుసుకుని సెలవెడితే 6 నెలలు తిరిగితే అటు దిటు ఇటుదోటి అవుద్ది అంటారు చూసారా, అలాగా మా వాడు షో చేసి నాకు కూడా లైట్గా గాలి మళ్ళిందనమాట. యాక్చువల్లీ ఇటువంటి పోర్ట్లకి దాన్ని ఇట్స్ కాల్డ్ పోర్ట్లు అనమాట. అంటే ఇక్కడ సముద్రం లేదు, ఆటో పోర్ట్లు ఎవరావు, కంగారు పడకండి, ఇది తాజ్ డెక్కనే. సో మ్యాటర్ ఏంటంటే, ఏది ఏ అంకెని పిలిస్తే దేవుడు వస్తాడు? వాట్ గాడ్ యూ లైక్? యా, ఇప్పుడు చెప్తాడు 7 hills అని. చాక్లెట్. అంటారా? తీరిందా? చాక్లెట్ గాడి పరువు పోయింది. అప్పుడు నువ్వేమనాలంటే, రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఎవరిష్టం నీకు? వినాయకుడు. వినాయకుడు ఇష్టమా? సూపర్. ఓకే, ఉండ్రాలు ఉంటాయి కాబట్టి బైక్ నడపచ్చు, సైకిల్ నడపచ్చు, కానీ కార్ మాత్రం నడపకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు నడపనివ్వరు. ఎందుకని? ఈ అబ్బాయే, మళ్ళీ వేరే అబ్బాయిలు ఎవరు కాదు. ఏం పేరు నాన్న నీ పేరు? నీ పేరుకి దానికి లింక్ ఎట్టు ఉంటాడు మావాడు. నారాయణ కార్తీక్. కార్తీక్.